టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోని రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో యార్లగడ్డ గారు శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని రైలుకట్ట ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాల కరపత్రాలతో పాటు గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ గారు రూపొందించిన ప్రత్యేక ప్రణాళిక కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేకూరే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలైందని, టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలన్నీ వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి వెనక్కు వెళ్లాయని ఆరోపించారు. దీంతో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది యువత వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గన్నవరంలో తనకు అవకాశమిచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో సాగు, తాగు, నీటి కష్టాలు తీర్చుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 250 పరిశ్రమలు తెచ్చి 20,000 ఉద్యోగాలు కల్పిస్తానని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రసాదంపాడు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పొలిశెట్టి రమణ, మాజీ సర్పంచ్ బొప్పన హరికృష్ణ, సర్పంచ్ గంగారత్నం, బాలాజీ, ఉప సర్పంచ్ గుడవల్లి నర్సయ్య, ఎంపీటీసీ సభ్యులు గుజ్జర్లపూడి అజిత, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు పరుచూరి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు, సర్నాల బాలాజీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఫనీ, జనసేన మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మహేష్, వీర మహిళలు సిరి, సుభాష్ని, తెలుగు యువత నాయకులు ఉల్లాస శివ, గుజ్జర్లపడి రవీంద్రబాబు, వాసు, టీడీపీ మహిళా నాయకులు సుభాష్ని, శ్వేత, మండల పార్టీ ఉపాధ్యక్షులు దాసరి మహేష్, మండల మైనారిటీ అధ్యక్షులు షరీఫ్, సీనియర్ నాయకులు లంకల్పల్లి యోగేశ్వరరావు, విజి రామారావు, అంగిరేకుల వాసు, ఎన్ నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.